తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జేఏసీతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రుల సమావేశం కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని ప్రభుత్వం కోరింది. మొదటి నుంచి తేలని 3 డిమాండ్లపైనే ప్రస్తుతం చర్చిస్తున్నారు. ముత్తేరుపేటలో తీవ్రమైనటువంటి ఉద్రిక్తత మనం చూస్తున్నాం. బండికి సంబంధించినటువంటి వాహనం కాలువలోని ఒక వాహనంలో డెడ్బాడిని ఎత్తించి తీసుకెళ్తుండగా వారుగా పోలీసు బలగాలు వ్యవహరించారు. ముత్తేరుపేట దూరం తీసుకురానని అడ్డుకున్నారు. తీవ్రమైనటువంటి ఉద్రిక్తత చూసిన బీజేపీ శ్రేణులకు ఇటు గడిపడే నేరుగా పోలీసులతో పోట్లాట చేస్తా ఉన్నారు. ఆయన కూడా అడ్డుకుంటున్నారు. ఇటు మనం విదేశంలో చూస్తున్నాం. బీజేపీ శ్రేణులు పోలీసులకు తీవ్రమైనటువంటి పోట్లాట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తీసుకెళ్లేందుకు వారిని ఖచ్చితంగా నర్సంపేట బస్ డిపోకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఆయన మృతదేహాన్ని ఉంచి నివాళి అర్పించాలి. అప్పటి వరకు పోలీసులు తమకు అనుమతి ఇవ్వాలని వీళ్ళు డిమాండ్ చేస్తుంటే పోలీసులు ఏమాత్రం తీసుకెళ్లలేదని అడ్డుకుంటున్నారు. బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మ, తర్వాత ఇతర బీజేపీ మాజీ శాసనసభ్యులు ధర్మారావు, బీజేపీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు ధర్మారావు వీళ్ళంతా ఉన్నారు. వీరితో పాటు బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మొత్తం బండి సంజయ్ అయితే కార్లోనే ఉన్నారు. ఇక్కడ బయటకు వచ్చేసి వాళ్ళతో పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ వాళ్ళు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకున్నారు. కొంత ప్రశాంతత నెలకొంది ఇప్పటి వరకు కూడా. అయితే బండి సంజయ్ చూసిన తర్వాత నివాళి అర్పించిన తర్వాత అంత ప్రశాంతంగా ముగుస్తుంది అని పోలీసులు భావించారు. బండి సంజయ్ చూచి వెళ్ళిన తర్వాత అంత్యక్రియలకు తీసుకెళ్తామని పోలీసులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ధర్మారావు గారు ఉన్నారు. మాట్లాడించేటువంటి ధర్మారావు నీకు రోజు దగ్గర పడ్డాయి. చనిపోయిన శంకర్ గౌడ్ యొక్క ప్రాణం మొత్తము సీఎం తిరుగుతున్నది. నెక్స్ట్ టార్గెట్ సీఎం. బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి ఉన్నారు. ఏం జరిగిందండి అన్న? 27 సంవత్సరాల నుంచి తను నౌకరు ఏదైతే చేసిండో ఆర్టీసీ ఉద్యోగం తన చివరి కోరిక కూడా తీరకుండా ఒక 10 నిమిషాలు తన పనిచేసిన డిపోకు ఏదైతే 10 నిమిషాల కొరకు అక్కడ పెడతామంటే ఇంత దౌర్జన్యం ఈ కాంగ్రెస్ పాలన చేస్తుందో మీరు చూస్తూ ఉన్నారు. మీరు శాంతియుతంగా అడగొచ్చు కదా, డైరెక్ట్ గా లాక్కెళ్లేటువంటి ప్రయత్నం చేయడం వల్లనే ఉద్రిక్తత నెలకొంది. మేము శాంతియుతంగా చేస్తూ ఉంటే పోలీసులు వచ్చి దౌర్జన్యంగా మమ్మల్ని ఈ పరిస్థితులకు పట్టుకొచ్చిండ్రు, నెట్లా ఉన్నారు. సరే మేము అడిగేది ఒక 10 నిమిషాల కొరకు మేము డిపో దగ్గర తన చివరి కోరిక 10 నిమిషాలు డిపో దగ్గర పెట్టాలనేది. దాని కొరకు మేము అడుగుతా ఉంటే ఇంత దుర్మార్గం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందో మీరు ప్రజలందరూ చూస్తున్నారు. రేపు ఖచ్చితంగా ప్రజలు వీళ్ళకి చెప్తూనే ఉంటారు. కేంద్ర మంత్రిని కూడా తోసేస్తున్నటువంటి పరిస్థితి పోలీసులు. మీరు ఏం చెప్తారు దీని మీద? సంజయ్ అన్నను కూడా తారా స్థాయిలో అంటే విచ్చలవిడిగా తన ఆరోగ్యం కూడా కొంచెం అటు ఇటు ఉంటుంది.
తనను కూడా చూడకుండా విచక్షణారహితంగా నెడతా ఉంటే మేమందరం అడ్డుకున్నందుకు మా మీద కూడా చాలా ప్రెషర్లు పెడతా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం బండి సంజయ్ని కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. పెద్ద మొత్తంలో ఉద్రిక్తత నెలకొంది. మహిళా నేతలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఉన్నారు. మహిళా నేతలు కూడా ఉన్నారు. ఏ విధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా చేస్తున్నారు? ఒక డెడ్ బాడీ అని చనిపోతే ఆయన డిపోలో అన్ని రోజులు పనిచేసింది, డిపోకి తీసుకుపోకుండా ఏ విధంగా కట్టుదిట్టంగా ఏ విధంగా చేస్తున్నారు చూడండి. ఒక ఇవాళ వాళ్ళ హక్కుల కోసం కొట్లాడి వీళ్ళకి తెలియకపోతే ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఆ బాడీని కూడా తీసుకెళ్లలేని పరిస్థితి ఈ విధంగా ఏ విధంగా కనబడుతుందో ఒక్కసారి మనం ఆలోచించాలి. చూడొచ్చు మనం తీవ్రమైనటువంటి ఉద్రిక్తత తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు తీవ్రమైనటువంటి బాడీని బండి సంజయ్ తో పాటే బాడీ కూడా ఉంది. ఆ బాడీని ఏమాత్రం కదలనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఆయనకు రక్షణ కవచంగా ఉన్నారు. ఆయన తోపులాట జరుగుతుంది. బీజేపీ నేతలు నిరసనలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. బండి సంజయ్ ఆయన వాహనాన్ని ఎక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడే డెడ్ బాడీ కూడా ఆయన పక్కనే ఉంది. అయితే మొత్తంగా ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ఒక నాయకుని షర్ట్ కూడా చిరిగిపోయి ఉంది. ఏం జరిగింది? పోలీసు వాళ్ళే మేము న్యాయమైన కోరికల కోసం చెప్పండి. న్యాయమైన కోరికల కాల్చుకొని చనిపోయిన వ్యక్తి యొక్క న్యాయమైన కోరికను తీర్చడానికి మేము ముందు పడితే మా మీద దౌర్జన్యం చేసి మనం హ్యాండిల్ చేసి మమ్మల్ని ఇచ్చిన రహితంగా కొట్టడము, తోసేయడము, ఇబ్బంది కలిగించడం జరిగింది. దీనికి నిదర్శనం ఇదే. మా హక్కుకు మేము చింపుకుంటే ముందు చింపుకుంటాం, వాళ్ళు చింపిందే ఇది. బీజేపీ నేతకు సంబంధించినటువంటి షర్ట్ అంతా కూడా తోపులాటలో చిరిగిపోయినటువంటి పరిస్థితి. ఈయన పూర్తి స్థాయిలో చొక్కా చిరిగిపోయి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఏం చెప్తారండి? మాకు ఎంత కష్టమైనా పర్వాలేదు, ఆర్టీసీ కార్మికుల యొక్క న్యాయమైన కోరికలను వెంటనే తీర్చాలని చెప్పి కాల్చుకొని చనిపోయిన ఆ కార్మికుని యొక్క ఆలోచన విధానాన్ని గవర్నమెంట్ న్యాయంగా తీర్చాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది మనం చూస్తున్నాం. ఇంకా ఉద్రిక్త పరిస్థితి అయితే కొనసాగుతుంది. డెడ్ బాడీని ఎర్రటి ఎండలో మొత్తం డెడ్ బాడీని రోడ్డుపైనే ఉంచి బండి సంజయ్తో పాటు ఆయన అనుచరులు అయితేనేమి బీజేపీ నాయకులు వీళ్ళంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు. మేడం చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి, ఏమంటున్నారు? ఇలా ఆర్టీసీ కార్మికులు ఏదైతే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎన్నో హామీలు ఇచ్చిండు, హామీలు నెరవేర్చలేదు కాబట్టే వాళ్ళ హామీల కోసం ఆయన చనిపోయిండు వాళ్ళందరి కోసం. కాబట్టి తీసుకెళ్లడం ఖచ్చితంగా బస్ డిపోకు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. అప్పుడే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇది రావు పద్మ గారి అభిప్రాయం. బీజేపీ నేతల షర్ట్స్, అంగీలైతే చొక్కాలు చిరిగిపోయి ఉన్నాయి. మొత్తంగా అక్కడ తీవ్రమైనటువంటి ఉద్రిక్తత నెలకొంది. మొత్తంగా ఇటు బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ఒక్కసారిగా రావడంతో తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి కూడా కొంత పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. ఉదయం 9-10 గంటల సమయంలో ఆర్టీసీ జేఏసీకి సంబంధించినటువంటి నేతలు నిరసన తెలిపారు. టెంటు వేసుకొని ఇవ్వడంతో కాస్త నిరసన తెలిపారు. అప్పుడు స్వల్ప ఉద్రిక్తతలు చెలరేగాయి. కానీ బీజేపీ సంబంధించినటువంటి నేతలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక్కసారిగా తన కాన్వాయ్ తోటి వచ్చి నివాళులు అర్పించిన తర్వాత నేరుగా ఆయన అనుచరులు ఆ డెడ్ బాడీకి సంబంధించి డెడ్ బాడీని బయటికి తీసుకొచ్చేటువంటి క్రమంలోనే ఈ ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. ఈ విధంగా మొత్తానికి